అయితే మీరు చూసిన జీవితం మీకు ఏ పాట నేర్పింది? ఎప్పుడు? అంటే మీరు పెరుగుతున్నప్పుడు చూసిన జీవితం, మీకు జీవితం ఇప్పుడు జీవితం ఆయనకు నేర్పిన పాఠాలే ఆయన పాటగా మారాయి. మీరు గద్దరన్న పాట విన్నారు కానీ మీ జీవితం వేరేగా ఉండుంటుంది. మీరు కష్టాలు చూశారు. మీకు ఏ పాట మీ మనసులోంచి పొంగుకొస్తుంది? ఎలాంటి అంటే ఇప్పుడున్న సమస్యల మీద నేను అంటే ఏదైనా సమస్యలు రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు కొన్ని సాంగ్స్ కానీ ఇప్పుడు అట్లాంటి సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సాయుధ పోరాటం నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే గతంలో అమరులైనటువంటి అమరవీరులు, ఇప్పుడు అమరవీరులు అంటే తెలంగాణ అమరవీరులు మన అమరవీరులు కాదు కదా. ఈ తెలంగాణ మట్టికి నేలకు 1946, 47, 48 నుంచి 50 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా, ఊర్లలో దొరలకు గడీలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి పోరాటాలు జరిగినాయి. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు కూడా రైతులు గ్రామీణ నేపథ్య ప్రాంతాలలో చాలా పోరాటాలు జరిగినాయి. అప్పుడు నేలకొరిగినటువంటి అమరవీరులను తీసుకొని తర్వాత 69లో అమరవీరులను తీసుకొని మొన్న జరిగిన అమరవీరులను తీసుకొని 3 ఉద్యమాల అమరవీరుల చరిత్ర నేను ఒకటి పాడాను. అంటే కారం పొడితో కదిలిన సెల్లే, ఓ కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, భాంచందొరని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చరమ గీతమై వెట్టి చోకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం, ఓ ఇది వీరుల గన్నమ్మో, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ, పోరుల పొద్దై పొడిసింది, ఇది పోరు తెలంగాణ. అంటే అప్పుడు నేల కొరిగినటువంటి అమరవీరులను తీసుకొని ఆ ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి నేల కొరిగిన అమరవీరులని ఇప్పటికీ చరిత్రలో వాళ్ళని గుర్తు చేయాలని చెప్పి అప్పుడప్పుడు మాలాంటి గొంతులు పుట్టినప్పుడు వాళ్ళని గుర్తు చేస్తుంటాం. ఈనాటి సమాజానికి, ఈనాటి యువతకు తెలిసే మాదిరి కొన్ని పాటలు చేస్తూ యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ చేస్తుంటాం. మీరు ఇట్లా పాటలు పాడుతూ తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఏమన్నా తిట్టండి మిమ్మల్ని చిన్నప్పుడు? ఏంది కథ, ఈ పాటలు ఏంది, ఈ కథ ఏంది, మంచి చదువుకో మంచిగా బిడ్డ, లేకుంటే ఇంకేదో ఉద్యోగం పని చేసుకో, ఏదైనా వ్యవసాయ పనులు చేయి అని చెప్పారా? అంటే మా ఊర్లో అమ్మ నాయన వీళ్ళు ఏంటంటే ఓకే పాటలు పాడుతుంటే ఏదో గొప్ప అనుకునేవాళ్ళు. వాళ్ళకి చదువుకోవాలి, పాస్ కావాలి, అదేదో చేయాలి అనే అంత లేదు వాళ్ళకి, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా మావాడు తెలివైనోడలే, అతని మందము పాటలు పాడతాడు, ఏదో చిన్న డ్రైవింగ్ చేసుకొని ఏదో చేసుకొని బతుకుతాడులే అనుకున్నారు. అంతేగాని ఆ పాటలు ఇంత బాగా పాడి ఇంత సమాజంలో గౌరవం, పేరు, ప్రఖ్యాతి, తర్వాత వ్యాపారాలు, ఇది ఎంత వస్తాడని అనుకోరు కదా. అవును, అది మీకు కాన్ఫిడెన్స్ ఉండడం కూడా గొప్ప విషయం అండి. ఎందుకంటే నాకు మీరేదో అభిమానంతో పాటలు 4 పాటలు నేర్చుకుని పాడితే నా ప్రొఫెషన్ కెరియర్ అయిపోతుంది అనుకోలేదు కదా ఎప్పుడు. అంతే, అనుకోలేగా. అంతే. అంటే నా జీవితం అంతా అంటే నడి సముద్రంలో దిక్సూచి లేని నావలా ప్రయాణించాను నేను. అంటే నేను ఏమో అవుదామని వచ్చాను. దేవుడు ఎంత హార్డ్ వర్క్ నమ్ముకున్నందుకు మనకు చాలా ఇచ్చాడు. మంచి పాటనిచ్చాడు, మంచి పేరునిచ్చాడు, మంచి ఫ్యామిలీ, అన్నీ హ్యాపీ కదా. చాలా హ్యాపీగా ఉన్నా నేను. ప్రకృతి ఒడిలో పెరగడం అంటే ఇదే అంటే మన సహజ సిద్ధంగా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ దారిలో ఇప్పుడు వెళ్ళాలి, తప్పకుండా స్కూల్కి ఎళ్ళు అని అనకుండా మనకి నచ్చిన పని చేసుకోవడమే అదే. అంతకంటే ధన్యం జీవితం వేరే ఉండదండి. రైట్. మీ పాటకి మొదట ఒక పబ్లిక్ గుర్తింపు వచ్చింది ఏ పాటతోని? అంటే నేను గద్దరన్న పాటలనే ఫస్ట్ పాడుతుండేది. తర్వాత నేను కోమటిరెడ్డి గారితో వచ్చాను. నేను తర్వాత 2099లో ఫస్ట్ రికార్డింగ్లో పాడాను. అప్పుడు పాడుతున్నాను. తర్వాత నేను వేదికల మీద సుద్దాల అశోక్ అన్న పాట పాడేది అప్పుడు ఎక్కువ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ, సాలెటి వానకే తుళ్ళింత, సాలెటి వానకే తుళ్ళింత, నువ్వు సాలు సాలుకు నీవు బాళెంత, గాలినే ఉయ్యాడగా నీళ్ళనే చనుపాలుగా, పక్కల బొక్కల రెక్కల్లా నువ్వు చక్కంగా మోసేవు మొక్కల్లా, పరువమొచ్చి సేను వంగే పైరు కాపు మాను పొంగే, పంట బిడ్డను బండి మీదికి తినాక పగిలిపోతుందమ్మా నీకన్నా కడిపి. ఇప్పుడు ఇందులో గమకాలు ఉన్నాయి తెలుసా మీకు? గమకాలు అంటే మీరు ఇది కదా, అవి ఎట్లా వచ్చినాయండి మీకు? అవన్నీ నేచురల్ గా వస్తాయి. అది ఇప్పుడు నేర్చుకొని సంగీతం నేర్చుకుని ఆ పర్ఫెక్ట్ టైమింగ్ లో వచ్చి పడుతుంది. అది ఎంతో నేర్చుకుంటే కానీ రాదండి మీకు. నా వాయిస్ ఇంకా డిఫరెంట్ వస్తాయి గమకాలు. అవి చాలా మెలికలు తిరిగి కరెక్ట్ గా పడాల్సిన ఆ భావం అలా పడుతుంది. అలా మీకు గాడ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ.